నమస్కారం. 24 జూన్ 2026 బుధవారం జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకుల మీద ఉన్నటువంటి శనిగ్రహ ప్రతికూలత ఈ రోజుతో తగ్గుతుంది. అశ్విని, ఆశ్లేష, మఖ, మూల మరియు రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. ఈ జాతకులు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మిగిలిన వారికి ఈరోజు తటస్థంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యమైన విషయం గంగా భగవతి వ్రత దినం. దీనినే దశ పాపహర వ్రత దినం అని కూడా అంటాము. అసలు దీని గురించి తెలుసుకుందాం. చాలా ముఖ్యమైనది ఇది. జీవనాధారానికి, మనందరి జీవనాధారమైనటువంటి జలాన్ని దైవంగా పూజించే మన సంస్కృతికి ఈ పర్వదినం ఒక గొప్ప ప్రతీక. గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన పవిత్రమైన రోజునే ఈ గంగా భగవతి పూజా దినంగా మనం పరిగణిస్తాం. గంగాదేవి అంత సులభంగా ఏమీ భూమి మీదకి ప్రవహించలేదు. భగీరథుడు, ఈ పేరు అందరికీ తెలుసు. గంగని భూమి మీదకి తీసుకొచ్చిన వాడు భగీరథుడు అని. భగీరథుడు అసలు ఎవరు? భగీరథుడు అనే వ్యక్తి శ్రీరాముల వారి ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక గొప్ప రాజు. తన పితృవర్గ పూర్వీకులకు సద్గతులు కల్పించడం కోసం, చూడండి, తన పితృవర్గానికి అతను ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెన్స్ అంటే, తన పితృవర్గీయులకు సద్గతులు కల్పించడం కోసం సర్వ పాపాలను హరించే శక్తి ఉన్న జలంతోనే పితృతర్పణం చేయాలి అనే కోరికతోటి అత్యంత శ్రేష్టమైన గంగాదేవి అనుగ్రహం కోసం తన రాజ్యాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు ఆయన. భగీరథుడి కఠోర తపస్సుకు మెచ్చిన గంగాదేవి భూమి మీదకి రావడానికి అంగీకరించింది. అయితే స్వర్గం నుండి ఒక్కసారిగా తాను దిగివచ్చే వేగాన్ని భూమి తట్టుకోలేదని, ఆ వేగాన్ని నియంత్రించగలిగే, భరించగలిగే శక్తి ఒక్క పరమశివుడికే ఉందని గంగాదేవి భగీరథుడికి చెప్పింది. అప్పుడు భగీరథుడు మళ్ళీ పరమశివుడి కోసం, ఆయన మెప్పు కోసం తపస్సు ప్రారంభిస్తారు. ఆయన శివుడి అనుగ్రహాన్ని సంపాదించి స్వర్గం నుండి ఉధృతంగా దూకిన గంగను తన జటాజూటంతో బంధించి ఆ తర్వాత భూమికి చిన్న ధారగా ఆ పరమశివుడు సర్వేశ్వరుడు విడుదల చేశాడు. ఇంత కష్టపడి భగీరథుడు గంగను భూమి మీదకి తెచ్చింది తన పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ మోక్ష ప్రసాదం కోసం ఇంత చేశారు ఆయన. ఆయన చూపిన పట్టుదల, పితృభక్తి మన సనాతన హిందూ సంస్కృతిలో ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. మన జన్మకు కారణమేభూతమైనటువంటి పితృవర్గం వారి విషయంలో మనం ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు అనేది మనకి ఈ పురాణ గాథ తెలియజేస్తుంది. భగీరథుడిలా మనం అంత కఠినమైనటువంటి తపస్సు చేయలేము, అంత కష్టపడలేము. కనీసం మనం అందరం మన పితృవర్గీయుల తాలూకా అని ముందు గుర్తుపెట్టుకుంటే చాలు అనే స్థితిలో ఉన్నాం ప్రస్తుతం. అది మన దురదృష్టం. సరే, ఈరోజు గంగా భగవతి పూజా దినం. ఈరోజు ఏం చెయ్యాలి? ఈ రోజున గంగా నదిలో లేదా మీ సమీపంలోని నదుల్లో స్నానం చేయడం వల్ల, లేదా ప్రాక్టికల్గా కుదరదు ఇదందరికీ, కాబట్టి ఇంట్లోనే స్నానం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ఓం గం గంగాయై నమః అనే మంత్రాన్ని, మరొక్కసారి చెప్తున్నాను, ఓం గం గంగాయై నమః అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా పఠించండి. దీని ద్వారా ఈరోజు ఈ గంగా భగవతి వ్రత దినం ఈ యొక్క 10 రకాలైన పాపాలు నశించేటటువంటి అద్భుతమైన రోజు ఇది. మన పురాణాల్లో పేర్కొన్నట్టు ప్రకారం ఆ 10 పాపాలు ఏంటి అంటే, దొంగతనం చేయడం, ఇతరులను హింసించడం, వ్యభిచారం చేయడం, అబద్ధాలు చెప్పడం, కఠినంగా ఇతరుల మనసు బాధపడేటట్టు మాట్లాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, మనకు సంబంధం లేని విషయాలలో తలదూర్చి ఆ విషయాలు మాట్లాడడం, ఇతరుల సొమ్ము ఆశించడం, ఇతరులకు కావాలని కీడు చేయడం, లేదా ముఖ్యమైనది దేవత లేదా వేదాలను నిందించడం. ఈ 10 రకాలైన పాపాలు కూడా ఈ యొక్క ఓం గం గంగాయై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈరోజు స్నానం ఆచరించడం వల్ల పోతాయని మన పురాణాల్లో పేర్కొన్నారు. ఈ రోజున దశహర పాప వ్రత దినం సందర్భంగా నేను చెప్పిన ఈ మంత్రాన్ని పఠించండి. ముఖ్యంగా మంత్రాన్ని పఠించాము కాబట్టి పాపాలు పోయాయి, ఇలా చేసిన పాపాలు ఇలా మంత్రాలను పఠిస్తే పోతాయి, ఇలాంటి ఆలోచనలతో వద్దు. ముందు పాపిష్టి పనులు చేయకుండా ఉండండి. రెండవది, ఈరోజు వీలైన వాళ్ళు
కుదిరితే ఆ వ్యాస భగవానుడు మనకి ప్రసాదించినటువంటి దశ పాపహర స్తోత్రం అనేది ఒకటి ఉంటుంది. అది మీకు సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో మీకు లభిస్తుంది. దాన్ని వినడానికి కంఠస్థం వచ్చిన వారు, కంఠస్థం తెలిసిన వాళ్ళ మంత్రాన్ని ఆల్రెడీ ఈ దశ పాపహర స్తోత్రం తెలిసిన వాళ్ళ దశహర పాపహర స్తోత్రాన్ని మీరు ఈ ఒక్కసారైనా మనసులో పఠనం చేయండి. ఆ గంగాదేవి యొక్క పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు.